కోరికం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. వెళ్ళిపోతుంటే అనంతపూర్ లో చెట్టు కింద మిద్దను ఓ ముసలమ్మ ముసలోడు కూర్చుంటే మీరెవరో అని అడిగితే మేము వెనుకబడిన బీసీలో ఎక్కడన్నారు ఉంటే ఇద్దరు కొడుకులకి అరెకరా ఇచ్చేసాను, అరెకరా మాత్రం మేము ఉంది, ముసలి వాళ్ళని దున్నుకుంటున్నాం, 60 ఏళ్ళు దాటిన వాళ్ళం, మరి వాళ్ళని కూడా ఏమనలేం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకోవాలి కాబట్టి మమ్మల్ని మేము పోషించుకుంటున్నాం అంటే ఈ దేశంలో పెన్షన్ పుట్టిన తెలుగుదేశం పార్టీలో అలాగని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. టీడీపీలో పొలిట్ బ్యూరో అంటే దానికి ఒక గౌరవం ఉండేది. చాలా విషయాలు పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయాలు జరిగేది. సరే, నిర్ణయాలు చంద్రబాబు సొంతంగా తీసుకునేదా లేకుంటే మేము చెప్పేది వినేదా తర్వాత, బట్ అందరినీ చంద్రబాబు మాత్రం అందరినీ కూర్చోబెట్టి అందరినీ కాంటాక్ట్ చేసి అందరి ఒపీనియన్ ఎలిసిట్ చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మాత్రము ఒక హోదా ఉంటే అది పొలిట్ బ్యూరో కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, గౌరవం అనేది ఉండేది, ఆ ఏరియాకి ఉండేది. చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజును చూస్తూ ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు, ఒక్కడి విజనరీ, ఒక్క విజన్, ఒక్కరి దార్శనికత ఏం కావాలి. ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని. దానాలు ధర్మాలు చేయడం ఈజీ. తెలుగుదేశం పార్టీ పట్ల నమ్మకమున్నా, ఇష్టమున్నా, చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉన్నా కూడా ఇక్కడ స్థానిక పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ నేను వచ్చేటప్పుడు పార్టీని కానీ నాయకుడిని కానీ వచ్చిన తర్వాత కానీ ఎక్కడ కూడా నేను గతంలో టీడీపీలో ఉన్నదానికి టీడీపీ నుంచి బయటకు వచ్చిందని నేను ఎన్నడూ విమర్శించలే. తెలుగుదేశం పార్టీ నాకు ఎలాంటి నష్టం చేయలేదు. తెలుగుదేశం పార్టీ వల్ల, ఆ కార్యకర్తల వల్ల, వాళ్ళ కష్టం వల్ల ఇవాళ ఈ రాష్ట్రం, పక్క రాష్ట్రం, దేశంలోనే నాకు గుర్తింపు వచ్చింది. ఇవాళ నాకు ఈ మాత్రం గౌరవం ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కృషి.